హాయ్ మామ, మనం ఈరోజు గప్పీ ఫ్రైస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు నేను పెట్టిన ఆఫర్ కి చాలా మంది రియాక్ట్ అయ్యి పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్వేరియం షాప్స్ లో ఉండే మిక్స్డ్ గప్పీస్ లా ట్రీట్ చేసి 40కి 50కి అడుగుతున్నారు అనమాట. ఇవి బట్ నేను సేల్ చేస్తున్నాను కదా, ఇందులో పేషెన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాన్సీ గప్పీస్ బ్రో 40కి 50కి రావని చెప్పేస్తున్నాను అనమాట. సో ఇంక మనం దీని గురించి పక్కన పెట్టి గప్పీ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవైతే పుట్టి ఎగ్జాక్ట్ గా 23 డేస్ అయితే అయ్యింది. ఓన్లీ ఇవే కాదు, పక్కన టబ్ లో దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. బట్ నేను చేతు దొరికినవి అయితే తీస్తాను. ఇప్పుడు ఈ ఫ్రైస్ లో మీకు కొన్ని బ్రీడ్స్ చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్రై నేనైతే ఫీమేల్ పర్పుల్ బెర్రీ అనుకుంటున్నా. ఎందుకో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే దీని పైన ఫిన్ అనేది చిన్నగా ఉంది అండ్ టాక్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పర్పుల్ బెర్రీలోని మేల్ చూపిస్తాను చూడండి. ఇది మేల్ అని ఎలా తెలిసిందంటే పైన ఫిన్ మీద కొంచెం పర్పుల్ టైప్ లో వచ్చింది అండ్ దీనికి డంబు ఇయర్ కూడా వచ్చింది అనమాట. కరెక్ట్ చూడండి, కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్రై పుట్టి 23 డేస్ అయ్యిందంటే మీరు అస్సలు నంబరు చూపిస్తాను చూడండి. ఇదే మా అదే దీనికి అప్పుడే కలరింగ్ కూడా వచ్చేసింది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, కింద మొత్తం గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. 23 డేస్ అయిందంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా మామ, ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మార్చి తోడిన ఫ్రైస్ అని పుట్టాయని అప్డేట్ ఇచ్చా. అండ్ ఈ రోజు అయితే మార్చి 26 ఎగ్జాక్ట్ గా 23 డేస్. ఇన్ని రోజుల్లో దీని గ్రోత్ అనేది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ దీని పేరెంట్స్ అయితే ఇవే డ్రాగన్ చిల్లీ మొస. సరే మా ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.